రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని గ్రామీణ పేద వర్గాలు ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతి సాధించారని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు పేర్కొన్నారు. కాళ్ల మండలం పెదామిరం గ్రామంలో కళాశాల సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో డిఎస్టీ సహకారంతో ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ ద్వారా గ్రామీణ ప్రజల జీవనోపాధిని మార్చడం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఎస్టీఐ హబ్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాళ్ల ఎంపీడీఓ జి స్వాతి మాట్లాడుతూ గ్రామీణ యువత కూడా పార్ట్ టైం గా ఇటువంటి శిక్షణ పొంది విస్తారంగా పెరుగుతున్న ఆక్వాలో ఉపాధి పొందాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్టీఐ హబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ సహకారంతో ఆక్వా రంగంలోకి ఉపయోగపడే విధంగా శిక్షణ ఉంటుందని అన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేబొరేటరీస్ తో శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి శిక్షణకు కోపెల్లె జకరం గ్రామాలకు కూడా ఎంపిక చేసినట్టు చెప్పారు. దీనిని గ్రామీణ బీసీ ఎస్సీ పేద వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల R&D డీన్ డాక్టర్ టి వంశీ నాగరాజు, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ బద్రీరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఎంతో ఆలోచించి ఇలాగా మీరు ఎక్కడో ఉంటారో కొద్ది స్కిల్ ఉండదు అని, స్కిల్ అంటే ఒక పనితనం. ఏదైనా ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, అతనికి ఆ స్కిల్ అంతే కదండి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉన్న మూలనే కదా అతను రోడ్డు మీద నుంచున్నా మనం తీసుకెళ్ళి అడిగి చేయించుకుని 200 చేతిలో ఇస్తారు. వాడికి సాయంకాలం అయ్యేవాడు 1000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. ఎందుకు వాడి చేతిలో ఆ పని ఉంది. చేతిలో అలాగ మనకు ఒక పని నేర్పడం కోసం ఇది చెప్పారు ఆల్రెడీ. పశువుల దాణా, పౌల్ట్రీ దాణా ఒకటి, 2 ఫిష్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయటం ఒకటి, 3వది వాటర్ క్వాలిటీ టెస్టింగ్. అంటే చేపలు రొయ్యల చెరువుల్లో వాటర్ ఎలా ఉంది క్వాలిటీ అది మనం టెస్ట్ చేయటం. ఈ 3 ఎలా ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంటుంది కాలేజీలో. ఈ 3 ఎలా చేయాలో మీ అందరికీ నేర్పిస్తాం. తర్వాత కూడా మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా మీకు అన్నీ చెప్తారు. 3 విలేజ్లు మేము తీసుకున్నాం. ఒకటేమో పెదమేరం, 2వది కోపెల్ల, 3వది జకరం. ఈ 3 ఊర్లలో ఉన్న ఎస్సీ మరియు మధ్యతరగతిగా ఉన్న కుటుంబాలకి టెక్నాలజీని నేర్పించడం ద్వారా వాళ్ళ జీవనోపాధి మెరుగుపరచడం మా ముఖ్య ఉద్దేశం. ప్రోగ్రామ్ సంబంధించి మేము 3 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఒకటి ఏమో పశువుల దాణా మరియు పౌల్ట్రీ దాణా తయారు చేయడం, 2వది వచ్చి వాటర్ క్వాలిటీ టెస్ట్ చేయడం. చేపల చెరువు, రొయ్యల చెరువుల యొక్క వాటర్ క్వాలిటీ టెస్టింగ్ ఎలా చేయాలి అది మీకు నేర్పించి ఆ కిట్లు మీకు ఇచ్చి దాని మీద ట్రైనింగ్ పెంచడం, 3వది ఫిష్ నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. సో ఈ 3 ఇంటర్వెన్షన్ల మీద మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ జీవనోపాధి మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు ఒక అమౌంట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, అంటే ఒక గ్రూప్ 10 మందో 11 మందో అవుతుంది. వచ్చిన దాన్ని ఏదన్నా ఒక కొత్తగా ఏదన్నా చేసి, అంటే బట్టలు కుట్టడం అనేది ఒకటో, లేకపోతే 4 మిషన్లు కొనుక్కుని ఏదన్నా అలా చేసుకోవటమో, లేకపోతే ఏదన్నా అలాంటిది ఏమన్నా చేస్తున్నాము మనం. వచ్చిన డబ్బుల్ని మీరు డివైడ్ చేసుకుని పంచుకుని తర్వాత మీరు సొంతంగా ఏంటనేది చూసుకుంటున్నారు తప్ప గ్రూప్గా ఏదన్నా చేస్తున్నారండి. స్పాన్సరింగ్ ఉందండి, దీనికి ఫండింగ్ ఉంది. కాబట్టి అందరూ కూడా మీరే కాకుండా మీ ఇంట్లోని పిల్లలు, చదువుకున్న పిల్లలు, యువత ఎవరైతే ఉన్నారో చాలామంది ఎగ్జామ్స్కి అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి పార్ట్ టైంగా కూడా ఇది చేసుకోవచ్చు. ఇది చేసుకుంటూ వాళ్ళ ఎగ్జామ్స్కి అది ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా వీళ్ళు క్లారిఫై చేస్తారు. కాబట్టి ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని